రామాయణ అరణ్యకాండ 34 సర్గను 16 శ్లోక నుంచి. శూర్పణఖ రామలక్ష్మణుల యొక్క అందచందాల్ని, పరాక్రమ ఇవన్నీ చెప్తూ సీతాదేవి యొక్క సౌందర్య వైభవాన్ని వర్ణిస్తూ చెప్తుంది రావణాసుడికి. తప్త కాంచన వర్ణాభ రక్తతుంగ నఖీ శుభ సీతానామ వరారోహ వైదేహి తను మధ్యమ. ఆ సీతాదేవికి ఆ భర్త పట్ల అపారమైన ప్రేమ. సర్వదా ఆ రాముడికి ఏది మంచియో అదే తను కోరుకుంటుంది, అలాగే నడుచుకుంటుంది అని చెప్పి ఆవిడ ముఖం దగ్గర నుంచి కన్నులు, చెవులు, ముక్కు, జుట్టు అన్నీ కూడా ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పి ఆవిడ ఎలా ఉంటుంది అంటే వనదేవతలాగా మళ్ళీ ఇంకొక లక్ష్మీదేవి స్వరూపమేమో అన్నట్టుగా విరాజిల్లుతూ ఉంటుంది సీతాదేవి. మేలిమి బంగార వన్నెతో ఉంటుంది ఆమె. గోళ్ళు కూడా ఎర్రగా ఉండి చాలా ఉన్నతంగా ఉంటాయి. నాజూకైన శరీరాన్ని కలిపి ఆవిడ చూస్తే చాలా ఇంకా ఎక్కడా ఇది వంక అని చెప్పటానికి వీలు లేకుండా అపురూపమైన సౌందర్యవతి. పైగా జనక మహారాజు యొక్క కూతురు అని చెప్పింది. ఏ జనక మహారాజు యొక్క కూతురు అంటే ఆవిడకి స్వయంవరం జరిగేటప్పుడు చాలామంది అక్కడికి వచ్చారు, కానీ అక్కడ రావణాసుడు కూడా వచ్చాడని మనం కొన్ని సందర్భాల్లో విని ఉంటాం. అయితే దాన్ని ధనస్సుని ఎక్కుపెట్టలేక అక్కడి నుంచి అందరూ ఓటమితో వెళ్ళిపోతారు. ఈ రాముడు ఆ శివధనస్సుని ఎత్తాడు, దాన్ని విరిచి సీతాదేవిని సొంతం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ జనక మహారాజు యొక్క కూతురు అని చెప్తుంది. నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ కిన్నరీ నైవం రూపా మయా నారీ దృష్టపూర్వ మహీతలే. అందచందాలలో సీతాదేవితో సమానమైన వాళ్ళు కానీ ఆవిడతో పోల్చడానికి కానీ వీలు కాకుండా, ఎందుకంటే దేవతల్లో కానీ, గంధర్వుల్లో కానీ, యక్షుల్లో కానీ, కిన్నరుల్లో కానీ, అసలు భూమండలంలో ఎక్కడ చూసినా సరే ఈమె ముందు అతి సౌందర్యవతిని తీసుకొచ్చి నిలబెట్టిన సీతాదేవి ముందు దిగదుడిపే. పరమ సౌందర్యవతి ఆ సీత అని చెప్పి అసలు ఇన్ని మాటలు ఎందుకు, నేను ఇంతవరకు ఎక్కడా ఇటువంటి సౌందర్యాన్ని ఎప్పుడూ చూసి లేను అని చెప్పింది. యస్య సీతా భవేద్ భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అతి జీవేత్ స సర్వేషు లోకేష్వపి పురంధరాత్. ఆ జానకికి భార్యగా పొందినవాడు నిజంగా చాలా అదృష్టవంతుడు. అసలు వాడి అదృష్టమే అదృష్టము. అంటే ఇప్పుడు ఒక దాని గురించి బాగా వర్ణించి చెప్పి అసలు ఇటువంటిది ఎక్కడా లేదు, అలా ఉండటం కూడా సాధ్యం కాదు, ఇది ఒక్కటే ఉంది అని చెప్పి, పైగా అది నీది కాదు అది ఇంకొకటిది అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఇంత విలువైనది, ఇంత అపురూపమైనది నాకు సొంతం చేసుకోవాలన్న కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. ఎలా అయినా సరే దాన్ని సొంతం చేసుకోవాలని వాళ్ళు ఏదో ఒకటి పూనుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ఇటువంటి భార్యని పొందినవాడు చాలా అదృష్టవంతుడు, పైగా ఆమె కౌగిల్లో సుఖాన్ని అనుభవించిన వాడి భాగ్యమే భాగ్యము. ఆ పురుషుడు అన్ని లోకాల్లో వారిలో కూడా అందరిలోకి కూడా సర్వశ్రేష్ఠుడు, పైగా ఇంద్రుణ్ణి మించిన ఖ్యాతికెక్కినవాడు. అంటే భార్య దొరికితేనే అంత వచ్చేస్తుందా మనకి అంటే ఇక్కడ కోరికకి తగ్గట్టుగా ఎవరికి ఏది చెప్పాలో ఆ విధంగా మనం చెప్పితే దానికి తగ్గట్టుగా వాళ్ళు చర్యలు అంటే పనులు చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, చదవమంటే చదవు, నీకన్నా వాడికి 2 మార్కులు ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు ఏమొస్తుంది? వీడిలో కసి వస్తుంది. లేకపోతే పలానా వాళ్ళకి అది వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకా ఏదో లభించింది అంటే నాకు కూడా ఆ వస్తువు కావాలి కాబట్టి ఇది చేస్తే వస్తుంది, నేను చెయ్యాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు సహజంగా. ఇక్కడ కొన్ని వ్యామోహాలు ఉన్నాయి, కొన్ని చంచలత్వాలు ఉన్నాయి అన్నీ రావణాసుడికి అని తెలుసు కాబట్టి ఆ కోణంలోనే మాట్లాడుతూ దాన్ని అందుకే అంతలాగా మళ్ళీ రెట్టించినట్టుగా ఎవరైతే పొందారో వాళ్ళ అదృష్టవంతులు, ఎవరైతే ఆవిడతో ఉంటున్నారో వాళ్ళకి అసలు పరమసుఖాలు ఉన్నట్టు, అంటే ఇవి రెండు నీకు లేవు అని చెప్పింది. सा सुशीला वपुश्लाघ्ना रूपेण प्रतिमा भुवि तावानुरूपा भार्या स्यात् त्वं च तस्यास्तथा पतिः. ఆమె సౌశీల్యవతి, పైగా అంత మంచి శరీర సౌందర్యం కలిగి ఈ లోకంలో ఆమె రూపంతో సాటైనది ఇంకొకటి లేనే లేదు.
ఆమె గనక నీకు భార్య అవ్వాల్సింది అంటే ఇవన్నీ పొందవలసిన వాడు అర్హత కలిగిన వాడు నువ్వొక్కడవే. అటువంటి ఆమె నీకు భార్య తగినది. ఆమెకు భర్త కూడా కాగలిగిన వాడివి నువ్వొక్కడివి. అంటే అన్ని గొప్పవన్నీ నీలోనే ఉన్నాయి, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఆ స్త్రీ కూడా నీకే లభించాలి. ఆమెకి భర్త తగినవాడివి నువ్వు, ఆవిడలో అన్ని వైభవపేతంగా ఉన్నాయి. పైగా అవన్నీ చక్కగా నీలాంటి భర్త లభిస్తే ఆవిడకి ఇంకా బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది. తాం తు విస్తీర్ణ జఘానాం పీనశ్రోణి పయోధరాం భార్యార్థే చ తవానేతుం ఉద్యతాహం వరాననాం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజా. ఓ మహాబాహు, చక్కని వక్షస్థలము, పైగా ఆవిడ శరీరం అంటే ఎక్కడా కూడా ఇక్కడ ఎక్కువ ఉందని కానీ ఇక్కడ తక్కువ ఉంది కానీ ఇక్కడ సరిగ్గా లేదంటానికి వీల్లేదు. ఆ శరీరం అంతా కూడా అంత చక్కగా ఉంది. అటువంటి భార్య నీకు నేను తీసుకురావాలని పూనుకున్నానంటే ఇప్పుడు నాకు అవమానం ఎందుకు జరిగింది, ముక్కు చెవులు ఎందుకు కోశారు అని అడిగాడు. కారణం ఏం చెప్తుంది? ఇంత అపురూపమైన సౌందర్యవతిని నీకు భార్య చేయాలన్న దీనితో నేను పూనుకున్నాను, అందుకు అక్కడికి వెళ్ళాను. కానీ ఆ క్రూరుడైన లక్ష్మణుడు నన్నిట్లా వికృత రూపాన్నిగా ముక్కు చెవులు కోసేశాడు. అంటే నీ కోసం నేను చాలా కష్టపడి ఏదో అపురూపమైంది విలువైంది తీసుకొద్దామని నేను తాపత్రయపడ్డాను. కానీ దానికి విఘ్నం కలిగించేలాగా, దానికి ఆటంకం కలిగించేలాగా, పైగా నాకు ఈ బాధ కలిగించేలాగా చేశారు. అప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారు? నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావా, నీ కోసం నేను ఏదన్నా చేస్తాను అని సాధారణంగా అంటారు. ఇక్కడ చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే ఇక్కడ ఏ విషయంలో అయితే రావణాసుడికి కాస్త బాగా ఎక్కువ చంచలత్వం ఉంటుందో, స్త్రీ అనంగానే, పైగా చాలా అందగత్తే. ఎందుకంటే చాలా యుద్ధాలు చేశాడు, వాళ్ళందరూ కూడా చంపేసి మరి ఆ వాళ్ళందరినీ తన సొంతం చేసుకున్నాడు, తన దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అందుకని చాలామంది స్త్రీమూర్తులు తన యొక్క మందిరాల్లో ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే సీతతో సమానం కాదు అన్నట్టుగా చెప్పేసరికి అది కావాలి అన్న కోరిక వస్తుంది. పైగా ఈ కోరిక నీకు నెరవేరాలని అంత అపురూపమైన స్త్రీని తీసుకొచ్చి నీకు ఇవ్వాలని నేను ఏదైతే చేశానో దానికి ప్రతిఫలంగా నా ముక్కు చెవులు ఇంత బాధ నాకు కలిగింది అని చెప్పింది. తాంతు దృష్ట్వాద్య వైవేహిం పూర్ణచంద్రానిభాననాం మన్మదస్య సరానాం వై త్వం విధేయో భవిష్యసి. పున్నమి నాటి పౌర్ణమి రోజు ఎలా అయితే చంద్రుడు చాలా నిండుగా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు, అటువంటి మనోహరమైన ముఖం కలిగిన ఆ వైదేహిని చూసిన వెంటనే అసలు నీకు అంటే ఆ రూపాన్ని చూస్తేనే, ఆ రూపం గురించి వర్ణిస్తుంటేనే మన్మధు యొక్క ఆ బాణాలకి లోనైపోతూ ఉంటారు. అక్కడ చంచలత్వం వచ్చేస్తూ ఉంటుంది, అది కావాలన్న కోరిక తపన పెరిగిపోతూ ఉంటుంది. అలాంటిది దాన్ని ప్రత్యక్షంగా దగ్గరగా చూస్తే ఇంకా తట్టుకోలే. ఎవరైనా సరే ఆ వశీకరణలాగా వాళ్ళకి వశమైపోతూ ఉంటారు, దాన్ని పొందాలని కోరిక ఎక్కువైపోతుంది అని చెప్పింది. యది తస్యాం అభిప్రాయో భార్యార్థే తవ జాయతే శీఘ్రముత్థ్రియతాం పాదో జయార్థమిహ దక్షిణః. అందుకే ఆమె భార్యగా చేసుకోవాలని నువ్వు అనుకుంటే ఎలా అయినా సరే శ్రీరాముణ్ణి జయించి ఇక్కడ మళ్ళీ ముందుగా బయలుదేరి వెళ్ళిపో. ముందుగా వాడిని చంపి తీసుకొస్తావో, లేకపోతే యుద్ధం చేసి ఓడిపోయేలాగా చేసి తీసుకొచ్చుకుంటావు, లేకపోతే సీతాదేవిని అపహరించుకుని తీసుకొస్తావు, అని సొంతం చేసుకో అని చెప్పింది. కురు ప్రియాం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్తస్యానుశంసస్య రామస్యాశ్రమవాసినః. ఓ రాక్షసరాజా, ఆశ్రమవాసి, పైగా క్రూరుడు అయిన రాముణ్ణి వధించు. అంటే ఇప్పుడు నిజంగా కొంతమంది కొన్ని కొన్ని బిరుదులు మనకి ఇస్తూ ఉంటారు. మనం మంచో చెడో మనం ఏం చేసామన్నది మనకు కూడా తెలుసు. అవతల వాళ్ళు మనల్ని మనం చాలా సుగుణాలతో ఉన్నాం అన్నంత మాత్రాన మనం అది కానప్పుడు అది మనకి ఎలా అయితే వర్తించదో, ఇక్కడ కూడా అవతల వాళ్ళు నేను క్రూరుడు అనుకున్నంత మాత్రాన, నేను చాలా వికారాలతో ఉన్నానని, దుష్ట స్వభావంతో ఉన్నానని అనుకున్నంత మాత్రాన నేనది కాదు. నేనేం చేస్తున్నానన్న విచక్షణ నాకున్నప్పుడు, నా ఇంద్రియాలు, నా మనస్సు బుద్ధి నా ఆధీనంలో ఉన్నప్పుడు, ఆ విచక్షణ నేను కోల్పోకుండా ఉన్నప్పుడు, నేనేం చేస్తున్నానన్న స్పష్టత నాకున్నప్పుడు ఈ బిరుదులు నన్నేమీ చెయ్యలేవు. భగవద్గీతలో చెప్పినట్టుగా
ఉబ్బిపోటాలు గానీ, కృంగిపోటాలు గానీ జరగనివ్వకుండా సమభావంతో ఉండాలి. కానీ ఇక్కడ తన కోరికకి తగ్గట్టుగా ఆ రాముడే క్రూరుడు అని చెప్పి, అంతేకాని ఇన్ని చెప్పి అసలు ఇట్లాంటివన్నిటికీ మూలం ఏంటి అన్న విషయాన్ని విస్మరించేలాగా ఆ ఆశ్రమవాసి, పైగా అంత క్రూరాతి క్రూరుడైన రాముణ్ణి చంపేసైనా సరే కరదూషణాది రాక్షసుల్ని ఆత్మలకు శాంతి చేసేలాగా చూసుకో అని చెప్పింది. అంటే ఇక్కడ మన కరుణ్ణి అంటే నీ సోదరి మనిని ఇంతలాగా ముక్కు చెవులు కోసేసి బాధించాడు. అలాగే నీ సోదరులైన కరదూషణాదుల్ని కూడా వధించాడు. వాళ్ళ ఆత్మకు శాంతి ఎప్పుడు లభిస్తుంది? వాళ్ళని చంపిన వాడిని చంపేస్తే లభిస్తుంది. అందుకని నువ్వు ఎలా అయినా చేసి, వాడు అకారణంగా వచ్చి ఏదో వీళ్ళిద్దరిని చంపేశాడని, లేకపోతే అకారణంగా ఇంతమందిని వధించాడు అని, ఇలా మొత్తం ఏదైతే కథ అయితే చక్కగా స్పష్టంగా చెప్పిందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు చివరిగా వాళ్ళకి ఆత్మశాంతి లభిస్తుంది. శాంతి కావాలి అంటే నువ్వు వెళ్ళి రాముణ్ణి వధించాలి అని చెప్పింది. తం శరే నిశితేర్హత్వా లక్ష్మణం చ మహారథం అతనాథం సుఖం సీతాం యథా వదుపభోక్ష్యసి. నీ తీక్షణమైన బాణాలతో నీ యొక్క మహారథం మీద వెళ్ళు, ఆ రామలక్ష్మణులు ఇద్దరిని చంపేసేయి. అప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళిద్దరూ మరణిస్తే సీత అనాథైపోతుంది. అప్పుడు నీ ఇష్టానుసారంగా తన్ని సొంతం చేసుకో. అంటే ఒక ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారాన్ని నువ్వు తీసేస్తే ఏమైపోతుంది? నిరాధార అయిపోతారు. ఇంకా ఆధారం ఏది ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని మనం సొంతం చేసుకోవచ్చు. అందుకని నీ ఇష్టం, ఇంకా అడిగేవాడు ఉండడు, అడ్డుపడేవాడు ఉండడు, ఇంకేదీ ఉండదు అని చెప్పింది. రోచతే యదీతే వాక్యం మమేతద్రాక్షసేశ్వర క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ. ఓ రాక్షసరాజా రావణ, నేను చెప్పిన సూచనలు నీకు నచ్చితే ఇంకెటువంటి సందేహాలు పెట్టుకోకుండా నేను చెప్పినట్టుగా నువ్వు చేసేసేయి. విజ్ఞాయేహాత్మకశక్తిం చ హ్రియతాం అబలాబలాత్ సీతా సర్వానవధ్యాంగి భార్యార్థే రాక్షసేశ్వర. ఓ ప్రభు, నీవు బల పరాక్రమాల్ని ఒక్కసారిగా అన్నీ వినియోగించుకో అంటే నీకు ఇంత శక్తి ఉంది, సమర్థత ఉంది. కానీ నువ్వు వినియోగించకపోతే నీకు ఇటువంటివన్నీ కూడా నువ్వు నష్టపోతావు. అంటే అటువంటి అపురూపమైనవి నీకు లభించవు. నీకున్నవన్నీ నువ్వు ఎప్పుడైతే వినియోగించుకుంటావో ఆ సర్వాంగ సుందరి అయిన సీత నీ భార్య అయిపోతుంది. బలవంతంగా అయినా సరే ఆవిడ్ని తీసుకొచ్చేసుకో. అంటే రామలక్ష్మణుల్ని చంపైనా తీసుకురా, లేదా వాళ్ళకి తెలియకుండా అయినా వాళ్ళ భార్యని, రాముడొక్క భార్యను నువ్వు ఎలా అయినా నీ భార్య చేసుకోవాలి కాబట్టి బలవంతంగా తీసుకురా. అంటే కోరిక నీకు కలిగింది, దానికి తగ్గట్టుగా అవతలుడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే యథేచ్ఛగా, ఎందుకంటే బలం ఉంది, పరాక్రమం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ ఇష్టారాజ్యంగా నువ్వు వ్యవహరించవచ్చు అని చెప్పింది. ఇక్కడ మనకి నిజంగా బంధువు ఎవడు అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకి నిజంగా ఏదైనా ఆపత్కాలం వచ్చింది అనుకుంటే మనకి అండగా నిలబడేవాడు, అందులోంచి మనకి బయటపడటానికి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఇట్లా మనకి పక్కనే ఉండి అది మనం దాటే దానికి సహాయం చేసేవాడు, వాళ్ళు మనకి బంధువులు అవుతారు. మన శత్రువు ఎవడవుతాడు అంటే, నేను కన్నవాళ్ళైనా సరే, నన్ను కన్నవాళ్ళైనప్పటికీ కూడా నా సోదరి సోదరులైనా సరే, ఎవ్వరైనా సరే విచక్షణ రహితంగా నేను ఇంకో అధర్మమైన పనిని చెయ్యటానికి, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లాభం పొందటానికి, నేను ఏ పతనం అయిపోయినా, నేను ఎన్ని కోల్పోయినా, ఏదైనా సరే అన్నట్టుగా నన్ను ముందుకు ఎగదొయ్యటానికి పూనుకుని ఇట్లాగా తేనె పూసిన కత్తిల్లాగా మాటలు మాట్లాడితే ఆ ప్రలోభాలకి మనం పడకూడదు. విచక్షణ ఉన్నప్పుడు అది మనకి స్పష్టంగా వస్తుంది. వికారాలు ఇటువంటి చంచలత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్పష్టతను మనం కోల్పోతాం. వీళ్ళందరూ మనం నా వాళ్ళే అనుకుంటాం. పైగా వీళ్ళందరూ నా శ్రేయస్సు కోరే, నాకేదో అపురూపమైనది లభిస్తుంది కాబట్టి నా కోసమే ఇంత కృషి చేశారన్న అజ్ఞానంలో ఆలోచిస్తూ ఉంటాము. అందుకే బలవంతంగా తీసుకొచ్చేసుకో, ఏదన్నా చేసేసుకో అని సలహా ఇచ్చింది. నిశమ్య రామేణ శరీరా జిహ్మాగ్నేహ హతాన్ జనస్థానగతాన్ నిశాచరాన్ కరం చ భూత్వా నిహతం చ దూషణం త్వామత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి. ఓ రాజా, శ్రీరాముడు సూటిగా రివ్వున దూసుకు వెలుగు చాలా వాడైన బాణాలని వేస్తాడు.
అట్లాంటి బాణాల్ని ప్రయోగించి ఆ జనస్థానంలో మన వాళ్ళైన కరుణ్ణి, దూషణాది ఇట్లాంటి సమస్త రాక్షస వీరులందరినీ కూడా చంపేశాడు. అందుకే ఒక్కసారి అంటే ఎవరితో అయితే యుద్ధానికి వెళుతున్నావో వాళ్ళ శక్తి సమర్థతలు నీ శక్తి సమర్థతలే కాకుండా అవతల వాళ్ళ యొక్క శక్తి సమర్థతలు కూడా చూసుకుని నేను నిజంగా యుద్ధానికి వెళ్తే నేను ఎలా సిద్ధపడి వెళ్ళాలి అన్న దానికి వెళ్ళాలి. అందుకని ఒక్కసారిగా అంతమందిని అవలీలగా ఒక్కడే చంపాడు. అలా సంహరించగలిగిన వాడు కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నువ్వు విన్నావు కాబట్టి నీ కర్తవ్యం ఏంటో కూడా నిర్ణయించుకో. దానికి తగ్గట్టుగా నువ్వు చర్యలు తీసుకో అని చెప్పింది శూర్పణఖ. సోదరి, మనల్ని ఉద్ధరింపబడటానికి మన బాధల్లో ఉంటే బాధల నుంచి బయటపడటానికి చేసే వాళ్ళందరూ సోదరులే అవుతారు. అలాగే అందరూ సోదరీమణులే అవుతారు. కాకపోతే మన పతనానికి వాళ్ళ ఉన్న కోరిక కారణంగా వాళ్ళు పతనం అవ్వటమే కాకుండా మనం కూడా అధోగతి పాలయ్యేలాగా చేసేవాళ్ళు ఎవరైనా సరే మన రక్త సంబంధికులైనా సరే వాళ్ళు మన వాళ్ళు కాదు. ధర్మాన్ని నువ్వు తప్పేలాగా చేసిన వాడు ఎవడైనా సరే నీకు శత్రువుతో సమానమే. వాళ్ళు దూషించక్కర్లే, కానీ వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎలా అయితే ఒక దుష్ట సహవాసం అన్నది మన జీవితాన్ని పతనం అవటంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నశించేలాగా చేస్తుందో, అలాగే ఇటువంటి సంబంధాలన్నీ కూడా ఎలా ఉండాలి? సత్సంబంధమై ఉండాలి. సత్యానికి ధర్మానికి ప్రతీకగా ఉండే సంబంధము మనల్ని ఉన్నతి వైపు తీసుకెళుతుంది. అది ఎవరైనప్పటికీ కూడా దీనికి వ్యతిరేకంగా ఎక్కడైతే ఉంటున్నాయో అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలన్నా మనకు విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ మనకి ఎప్పుడు వస్తుంది? నేను ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే విడవకుండా పట్టుకుంటేనే అది నాకు నిలబడుతుంది. ఆ స్థిరత్వం నాకు వస్తుంది. లేకపోతే చంచలత్వానికి మనము లోబడిపోతూ ఉంటాము. ఇటువంటి మాటలు కూడా ఇంపుగా అనిపిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా కూడా మనము చకచకా చర్యలు చేసేస్తూ ఉంటాము. మళ్ళీ మన పతనానికి మనమే. చెప్పేవాళ్ళు సవాలక్ష చెప్తూ ఉంటారు. ధర్మము చెప్తారు, అధర్మము చెప్తారు. పైగా మళ్ళీ నువ్వు దేన్ని స్వీకరిస్తున్నావు అంటే నీలో ఉన్న గుణప్రభావ కారణంగా నీకు నచ్చినట్టుగా అది మాట్లాడి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నది తర్వాత సంగతి. చెప్పింది నీకు మక్కువ ఎందుకు కలిగిందంటే అటువంటి గుణాలు నీలో కూడా ఉన్నాయి కాబట్టి అవి వినగలిగావు. దానికి తగ్గట్టుగా చర్యలు చెయ్యగలిగావు. చెప్పిన వాడిది ఎప్పుడూ దోషం ఉండదు. మన విచక్షణ కోల్పోయిన కారణంగానే మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 34 సర్గ సంపూర్ణం.